యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రకటన గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ యొక్క వాక్యము ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. మా ప్రేక్షకులను దీవించండి. మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇప్పుడు మనం ధ్యానించేది 4వ వర్తమానం. దివ్యమైన వాక్యాలు ఇందులో మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండి ప్రభువు చేత దర్శనాన్ని పొంది పరలోకానికి ఆరోహణం చేయబడ్డాడు. ఆ పరలోకపు దృశ్యాలను చూస్తూ త్రియేక దేవుని పరలోకంలో చూడగలుగుతున్నాడు, గ్రహించగలుగుతున్నాడు. అవి మనం గ్రహించేటట్లుగా వ్రాస్తున్నాడు. చూడండి 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందార్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇక్కడ పరిశుద్ధ దేవుడు తన సింహాసనం మీద ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఇక్కడ ప్రత్యక్షతలో కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఈ విధంగా దర్శనమిచ్చిన సందర్భంలో సింహాసనం ఎదుట 24 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రాప్చర్డ్ చర్చ్, ఎత్తబడిన సంఘము యొక్క ప్రతినిధులుగా కనిపిస్తున్న 24 పెద్దలు తమ సింహాసనముల మీద నుండి దిగి, వారు ఆ యొక్క సింహాసనముల మీద నుండి క్రిందకు వచ్చి సాగిలపడిన వారై తమ శిరస్సుల మీద ఉన్నటువంటి ఆ యొక్క కిరీటాలను తీసివేసి ప్రభువుకు మహిమ కలిగేటట్లుగా మాట్లాడుతున్నారు. వారు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి అంటున్నారు. సృష్టికి కర్త దేవుడు. ఇదే విషయాన్ని 24 పెద్దలు ఆయన ఎదుట ఒప్పుకుంటున్నారు. నీవు సృజించిన విధానములోనే అవి ఉన్నాయి, కాబట్టి నీవు మహిమ ఘనత పొందార్హుడవు. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు నరావతారిగా వచ్చిన దేవుని యొక్క వాక్యం, శరీరధారి అయి వచ్చిన వారు. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు 24 పెద్దలు, దేవా నీవే సృష్టించావు, నీవు సృష్టించినట్లే సృష్టి ఉంది, కాబట్టి నీవు మహిమను, ప్రభావమును, ఘనతను పొంద అర్హుడవు అని చెప్పి చెబుతున్నాడు. 5వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికీ
అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్షత అయిన దృశ్య స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇవే మాటలు వినియోగించబడ్డాయి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందర్హుడని చెప్పుచున్నారు. 24 పెద్దలు అదృశ్య దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు వారు, దేవా నీవు సృష్టికర్తవు, నీవు మహిమ పొందర్హుడు అన్నారు. అదే అదృశ్య దేవుడు శరీరధారిగా ప్రత్యక్షతలోనికి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయంలో చాలా తేటగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తుతించబడ్డాడు. కొరింథీ పత్రికలో క్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా ప్రస్తుతించబడ్డాడు. ప్రకటన గ్రంథంలో వధించబడినట్లుండి సజీవునిగా ఉన్నటువంటి గొర్రెపిల్లగా ప్రస్తుతించబడ్డాడు. కనుక ఇక 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ లోకము మీదకు పంపించబడవలసినటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలములో అనుగ్రహించబడాల్సినటువంటి భయంకర పరిస్థితులను పరలోకము నుండి పంపించటానికి అర్హుడైనటువంటి వాని కొరకు వెదుకులాట జరిగింది. ఆ వెదుకులాటలో యోహాను భక్తుడు చూస్తుండగా ఒక గ్రంథం కనిపించింది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. లోపట వెలుపట ఆ యొక్క గ్రంథమునకు కనులు ఉన్నట్లుగా చూస్తా. ఆ యొక్క గ్రంథము యొక్క ముద్రలను విప్పుటకు పరలోకంలో యోగ్యుడైన వాడున్నాడా అని చూస్తున్నారు. ఆ సందర్భంలో ఎవరూ లేరు అని యోహాను ఏడుస్తూ ఉండగా ఒక పెద్ద చెబుతున్నాడు అక్కడ, నువ్వు ఏడవవద్దు. ఒక దూత చెబుతున్నాడు, బలిష్టమైన దూత, నువ్వు ఏడవవద్దు, యూదా గోత్రపు సింహం గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. ఆ ప్రభువు వారు మరణమును జయించాడు, పాపమునకు శిక్ష విధించాడు, ఆయన పరిపూర్ణ యోగ్యుడు అని ప్రకటన చేస్తున్నాడు. అందును బట్టి జయించువానిగా ఉన్నటువంటి ఆయన అర్హుడు అని చెప్పబడుతోంది. 4వ అధ్యాయంలో అదృశ్యముగా ఉన్నటువంటి దేవుడు, సింహాసనం మీద కనబడకుండా ఉన్న దేవుడు, ప్రత్యక్షతలో మనుషులకు కనబడినటువంటి దేవునిగా ఉన్నటువంటి ఆ స్వరూపం 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు అను దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షత. మహిమ ఘనత ప్రభావాలు పొందర్హుడవు, స్తుతి పొందర్హుడవు అనేటువంటిది ఒక దేవునికి సంబంధించినటువంటి మాట. అది ప్రత్యక్షతలోనికి వచ్చిన క్రీస్తును సూచిస్తున్నప్పుడు కూడా అదే మాట మాట్లాడబడింది. ఆయన ప్రత్యక్షమయ్యారు సశరీరుడుగా. కనుక ఆయన శరీరమునందు దైవత్వం యొక్క సంపూర్ణత పరిపూర్ణంగా నివసించింది. అందుకే ఆయన సంపూర్ణ దేవుడు. ఇక 5వ అధ్యాయం ప్రారంభిద్దాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. 3 వచనాలు నేను చదివాను. సింహాసనం మీద ఉన్న దేవుని యొక్క చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము 7 ముద్రలు కలిగి ఉంది. లోపట వెలుపట ఈ యొక్క గ్రంథము ముద్రలు కలిగినటువంటి గ్రంథం. దీనిని విప్పటానికి ఎవరికి కూడా శక్తి లేకుండా ఉంది. పరలోకములో ఉన్న
దేవదూతలలో కానీ పెద్దలలో కానీ ఎవరిలోనూ కూడా శక్తి కలిగిన వారు కనపడలేదు. భూమి మీద ఉన్న మానవులలో కానీ పాతాళమందున్నటువంటి ఆత్మలలో కానీ పాతాళమందు బంధించబడిన ఎవరిలో కానీ ఈ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు కనపడలేదు. శక్తి కలిగిన వాడు కనపడలేదు. ఆ గ్రంథము విప్పబడుటకు చూచుటకు యోగ్యుడ ఎవడును కనబడకపోయినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. యూదా గోత్రపు సింహము చూడండి, ఆ సింహాసనమునకు ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ప్రకటన చేయటం మనం చూస్తున్నాం. ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు, 7వ వద్దు అర్హుడు ఉన్నాడు. ఏలయనగా ఆ గ్రంథం విప్పబడాలి. ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ తీర్పులు బయటికి వెళ్ళాలి. ఆ గ్రంథం విప్పటానికి శక్తి కలిగిన వాడు కావాలి. అది మానవులలో లేరు, పరలోకములో లేరు, పాతాళములో లేరు. అట్లాంటి సందర్భంలో యూదా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా మానవుల కొరకు రక్తం చిందించినటువంటి ఆయన యోగ్యుడు అని బలము పొందిన వానిగా కనిపిస్తున్నాడు అన్నాడు. ఆ మాట వినబడగానే మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన, చూడండి, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. గొర్రెపిల్ల వధిస్తే పడిపోతుంది, నిలబడదు. కానీ ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నటువంటిది. ఇది వధించబడింది కానీ నిలబడి ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు యోహాను భక్తునితో అన్నారు, నేను మృతుడనైతిని కాని యుగయుగమును సజీవుడను. మృతుడనైతిని, వధించబడి తిని, కానీ మరణమును జయించి సజీవుడుకున్నాను. అవును, ఆయన మరణమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు గనుక ఆయన యోగ్యుడు. ఆయన నిలిచి ఉన్నాడు. ఆ దృశ్యము యోహాను చూస్తున్నాడు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి ఎందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు, పరిశుద్ధాత్మను సూచిస్తోంది. చూడండి, గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉండటం అధికారాన్ని సూచిస్తుంది. సంపూర్ణ అధికారం, సంపూర్ణ బలం, సంపూర్ణ శక్తి, సంపూర్ణమైన వెలుగు. కనుక ఈ లిస్ట్ ఇక్కడ ఇచ్చాడండి. ఏం కలుగున్నాడో, ప్రభువారు ఏం కలుగున్నాడో ఇక్కడ రాస్తూ వచ్చాడు. సంపూర్ణ శక్తి, సంపూర్ణ ఐశ్వర్యం, సంపూర్ణ బలం, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఘనత, సంపూర్ణ మహిమ, ఇవి కలిగినటువంటి వాడు ఆయన. ఏడవ వచనం, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకునిను. ఆయన దానిని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 8 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు, యేసు ఎదుట సాగిలపడ్డారు. 24 పెద్దలు పరిశుద్ధుల ప్రార్థనలు అనబడిన పాత్రలను పట్టుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడ్డారు. గొర్రెపిల్లగా ప్రత్యక్షమైన క్రీస్తు ప్రభు ఎదుట 24 పెద్దలు సాగిలపడ్డారు. సింహాసనం ఎదుట సాగిలపడ్డారు. సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. ఇక్కడ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడుతున్నాడు. ఈ పెద్దలు సాగిలపడుతున్నారు. ఆయన దేవుడై ఉన్నాడు. మీరు గ్రహించండి, ప్రత్యక్షతలోనికి వచ్చినందున ఆయన
గొర్రెపిల్లగా కనపడ్డాడు. సింహాసనం మీద వెలుగు, శబ్దము, ఉరుములుగానే తెలియబడ్డాడు. కానీ గొర్రెపిల్లగా ప్రత్యక్షతకు వచ్చినప్పుడు మాత్రం వారికి కనపడ్డాడు. కనుక యేసుక్రీస్తు ఎవరు, పరలోకములో ఆయన ఉన్నతమైనటువంటి వాడు అనేది చెప్పటానికి యోహాను ఈ 2 అధ్యాయాలు 4-5 అధ్యాయాలు వ్రాస్తూ వచ్చాడు. వీణలను, ఆ 4 జీవులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ప్రార్థనలకు జవాబిచ్చువాడు, ప్రార్థనలకు జవాబిచ్చువాడు, అడుగుడి మీకివ్వబడునని వాగ్దానం చేసిన వాని ఎదుట వారు సాగిలపడ్డారు. పరిశుద్ధుల ప్రార్థనలు సువర్ణ పాత్రలలో భద్రపరచబడినట్లుగా కనిపిస్తోంది. ఏమిటి దీని అర్థం? ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో ఉంది అనేది అర్థం. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడనేది అర్థం. ఆ ప్రభువే ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన శక్తిమంతుడని ఆయన పాదాల చెంతకు చేరారు 24 పెద్దలు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన ప్రభువు పాదాల చెంత నీ ఉంచుతున్నావా? ప్రార్థన దేవునికి అనుకూలమైన రూపాంతరం చెందిన హృదయంతో నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వస్తుందా? ప్రార్థనలో లోకస్తులు అడిగినట్లు నువ్వు అడుగుతున్నావా? దేవుని బిడ్డగా నీవు అడగగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రార్థనను చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. ప్రార్థన చేత దేవుణ్ణి మార్చేయవచ్చు అనే భావంలో మనుషులు కనిపిస్తున్నారు. అనేక మంది బోధలు చూస్తున్నప్పుడు మినిమం నాలెడ్జ్ అబౌట్ ప్రేయర్ కనిపించడం లేదు. దేవుని చేతుల నుంచి లాక్కోమని ఒక ఆయన బోధ చేయటం నేను విన్నాను. దేవుడు నీకోసం ఇవ్వాలని తెచ్చిని నువ్వు తీసుకోకపోతే, నువ్వు అడిగి లాక్కోకపోతే వెనక్కి వెళ్ళిపోతాడు దేవుడు అని చెబుతున్న బోధలు మనం వింటున్నాం. జాగ్రత్త. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు నిన్ను బట్టి ఆయన ఇచ్చేది. ఆయన ఏమయ్యన్నాడో దానిని బట్టి ఆయన అనుగ్రహించేవాడని ఎప్పటికీ మనం గ్రహిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు నీ హృదయము ఆ ప్రార్థన యందు తెలియపరచబడుతుంది. విశ్వాసముతో నీవు ప్రార్థించినప్పుడు ఆ విశ్వాసమునందు ఆయనకు ఘనత, మహిమ, ప్రభావాలు నీవు కలుగజేస్తున్నప్పుడు ఆయన నీకు క్షేమమైనది ఇవ్వటానికి ఎల్లవేళల సిద్ధమే. న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చేటప్పుడు నీ ప్రార్థన ఏ విధంగా ఉందో నిన్ను నీవు పరిశీలించుకో. మోషే ప్రార్థించాడు. మోషే తన కుమారుడి కొరకు, భార్య కొరకు, ఇంటి కొరకు, ఆస్తి కొరకు, లేదంటే ప్రమోషన్ కొరకు మోషే ఎన్నడూ ప్రార్థించలేదు. దేవుని చిత్తపు నెరవేర్పు కొరకు మోషే ప్రార్థించాడు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం నెరవేర్పు కొరకు ప్రార్థన చేశాడు. నా చిత్తం కాదు ప్రభు అని ప్రార్థన చేశాడు. మరి మనం ఎందుకు ఈ దినాల్లో మన చిత్తాలు నెరవేర్చుకోవటానికి ప్రార్థిస్తున్నాం? ఇవ్వబడిన వాక్యము యొక్క పరిపూర్ణ అర్థం గ్రహించక ఇష్టానుకూలమైన ఇంటర్ప్రిటేషన్ తయారు చేసుకుని ప్రక్కదారి పడుతున్నాం. సోదరుడా, సోదరి, నీవు విశ్వాసమైతే నీవు అడగాల్సినవి వేరే ఉన్నాయి. నీవు అన్యుల వలె ఆహారం కొరకు, శరీరంకు అవసరమైన వస్త్రం కొరకు, నివాసం కొరకు, వేటి కొరకు ప్రార్థించాల్సిన పని లేదు. అవన్నీ నీకు ఇవ్వాలని ఆయనకి తెలుసు. అయితే నీవు ప్రార్థించాల్సింది నీ రాజ్యం వచ్చునుగాక, ప్రభు చిత్తం నెరవేరేటట్లు ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు 24 పెద్దలు పాత్రలలో, బంగారు పాత్రలో పట్టుకొని ఆయన పాదాల దగ్గర వాటిని పెడుతున్నారు. ప్రతి ప్రార్థన ఆయన పాద సన్నిధికే వెళ్ళాలి. యేసు క్రీస్తు ద్వారా తప్ప
దేవుడు ప్రార్థనను అనుమతించడు. యేసు నామమున తప్ప వేరొక నామమున ప్రార్థించితే ఆ ప్రార్థనలకు జవాబులు లేవు. యేసు ద్వారానే దేవుని యొద్దకు చేరగలవు. యేసు లేకుండా దేవుని యొద్దకు చేరటం అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో భక్తులకు ప్రత్యక్షమైన వాడును ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్టయే. శరీరధారి కాక పూర్వము ప్రత్యక్షతలోనికి వచ్చిన దైవం యేసుక్రీస్తే. కనుక ఎన్నడూ కూడా మిస్గైడ్ అవ్వకండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడనుకుంటారు చాలామంది. అది పొరపాటు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించునన్న పదం అప్లై అవుతోంది సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభువుకే. అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్య రూపంలో మానవులు చూడగలిగింది యేసుక్రీస్తు ప్రభువునందే. కనుక మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము నేర్చుకుందాం. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథము తీసుకుని దాన్ని విప్పుటకు యోగ్యుడువు, నీవు వధించబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి, చూడండి, గొర్రెపిల్లగా వర్ణించబడుతున్న వాడెవరో అర్థమవుతోందా? నీ స్వరక్తం ఇచ్చి, ఎవరు స్వరక్తం ఇచ్చింది? యేసుక్రీస్తు ప్రభు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నప్పుడు యేసును గురించి రాస్తున్నాడు అపోస్తల కార్యముల గ్రంథములో లూకా భక్తుడు. కనుక నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలో, ఆయా భాషలో మాట్లాడే వారిలో, ప్రతి ప్రజల్లో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట పాడుదురు. ఏమిటా క్రొత్త పాట? భూలోకమందు సంఘం ఏలబోతోంది. ఎప్పుడు జరుగుతుంది అది? ప్రభువు భూమి మీద డైరెక్ట్గా అడుగుపెట్టినప్పుడు, 7 ఏళ్ల శ్రమల కాలం అనంతరం ప్రభువు ఒలీవల కొండపై తన పాదాన్ని మోపినప్పుడు, అపవాదిని 1000 ఏండ్ల పరిపాలన కాలంలో బంధించినప్పుడు, ఆ సందర్భంలో ప్రభువు తన యొక్క పరిశుద్ధులను తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు సంఘము పరిపాలకులుగా ఉంటారు. తన సింహాసనము పై ప్రభువు నిలిచి ఇదే భూమి మీద ఆయన పరిపాలన చేస్తుండగా ఆయన బిడ్డలు పరిపాలన చేస్తారు. నేటి సంఘంకు దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఒక 100 మంది కేకలు పెడితే మనకు అర్థం కాదు, కానీ యోహాను గారు గ్రహిస్తున్నాడు. కోట్ల కొలది దేవదూతల శబ్దం. సింహాసనం చుట్టూ ఉన్న కోట్ల కొలది దేవదూతల శబ్దం వినబడుతుంది. వారంటున్నారు, వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందర్హుడని గొప్ప స్వరంతో చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు స్తోత్రార్హుడు. దేవుడే నిరంతర స్తోత్రార్హుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు యందు ప్రత్యక్షమయ్యారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిరంతర స్తోత్రార్హుడు అన్నప్పుడు ఆయన దైవము అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతటి పరలోకమందు, భూలోకమందు, భూమి కింద, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగునగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. చూడండి ఎటువంటి మాట. సముద్రములో ఉన్న ప్రతి సృష్టం, భూమి మీద ఉన్న ప్రతి సృష్టం, భూమి కింద ఉన్న ప్రతి సృష్టం, సర్వము కూడా సింహాసనాసీనుడై ఉన్న గొర్రెపిల్లకు, సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ కలగాలి. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు హెచ్చించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతున్నాడు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. కారణం, దేవుడు హెచ్చించుటకు కారణం యేసు శిలువ భరించాడు. మానవ పాపమును తన శరీరం మీద యేసు మోపి
ఆ శిక్షను తాను భరించి మానవులకు విమోచన కలిగించాడు. దేవుడు అందుకే యేసును ప్రేమించినట్లు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు స్వయంగా చెప్పుకున్నారు. నేను అనేకుల కొరకు ప్రాణాన్ని పెడుతున్నాను విమోచనాక్రైతనంగా, అందుకే నేను వచ్చానంటున్నాడు ప్రభువు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు ప్రేమించాడు. ఎందుకు అనగా మానవుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన మహిమపరచబడ్డాడు. 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. పరలోక దృశ్యాన్ని యోహాను భక్తుడు చూచి వ్రాస్తున్నాడు. తాను అక్కడ ఉన్నాడు. ఆ స్థలానికి అతడు ఎక్కిపోయాడు. ఆ గొప్ప ఘనత మహిమ ప్రభావాలన్నీ కనులారు చూచాడు. ఇక 6వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. 6వ అధ్యాయం నుండి ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు ఒక్కొక్కటి విప్పుతూ వచ్చినప్పుడు కలిగిన సంభవాలు, ఎప్పుడైతే 7 ముద్రలు విప్పటం ఒక్కొక్కటి ప్రారంభమవుతుందో భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం. అంత్యక్రీస్తు అని పిలువబడేటువంటి వాని యొక్క కాలం ప్రారంభం, పరిపాలన ప్రారంభం. రేపటి వాక్య ధ్యానంలో ఈ విషయాలు చూద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువు సకల ఘనతకు అర్హుడు, యోగ్యుడు, శక్తిమంతుడు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, అందరికంటే శక్తిమంతుడు. ఆయనను గూర్చినటువంటి వివరణ 5వ అధ్యాయంలో చదివాం. విన్నవారు యేసునందు విశ్వాసం ఉంచుటకు నేర్పించండి. ఎపిసోడ్ సహకారులను దయచేసి పంపండి ప్రభువా. చాలా భారభరితమైన ఈ పరిచర్యను మీరు కొనసాగించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.